I welcome you all in the precious name of our resurrected Lord to this resurrection meditations. ప్రియమైన వాళ్ళారా, ఈ యొక్క పునరుద్ధాన ధ్యానాలకి పునరుద్ధాన ప్రభు యొక్క నామంలో మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. And I extend my warm greetings, Maranatha, to each and every one of you. మీ అందరికీ మన్నాతలతో ఆహ్వానం పలుకుచున్నాను. Let's read one scripture portion before we begin our meditation. ఒక వాక్యాన్ని మనం ధ్యానాలకు వెళ్ళబోయే ముందు ఒక వాక్యాన్ని మనం చదువుకుందాము. The Gospel according to Saint John, 21st chapter, 14th words. యోహాను సువార్త 21వ అధ్యాయము 14వ వచనము. This is now the third time Jesus showed himself to his disciples after he was raised from the dead. యేసు మృతుల్లో నుండి లేచిన తర్వాత శిష్యులకు ప్రత్యక్షమైంది ఇది మూడవసారి. Let's pray. ప్రార్థించుకుందాము. Father, we come to thy loving presence. నాయన మీకు ప్రేమపూర్వకమైన నాయన సాన్నిధ్యాన్ని తీసుకుని వచ్చిన తండ్రి మీ స్తోత్రాలు నాయన. Thank you for bringing us who are very feeble and weak in many aspects unto thy resurrection presence. నాయన ఎన్నో విషయాల బలహీనము అల్పులమైన మమ్మల్ని మీ పునరుద్ధాన సాన్నిధ్యానికి తీసుకుని వచ్చిన తండ్రి మీకే స్తోత్రం తండ్రి. Father, we are looking forward to your resurrection strength to be transferred to us so that we may continue our meditation. మీ యొక్క పునరుద్ధాన శక్తిని మాలో నాయన ప్రసరింపచేసి నాయన మేము ముందుకు కొనసాగడానికి సహాయం దయచేయమని అడుగుచున్నాం తండ్రి. In Jesus' name we pray thee and praise thee, Father. యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. Amen. ఆమేన్. Dear beloved, who have gathered in the resurrected presence of our risen Lord, may the resurrection fellowship of our Lord be given to us in ample amount. పునరుద్ధాన వరుని యొక్క పునరుద్ధాన సాన్నిధ్యమున సమకూడిన వారలారా, పునరుద్ధాన వరుని యొక్క పునరుద్ధాన సహవాసమును సంపూర్ణముగా ఆత్మ తండ్రి మనకెల్లరకు అనుగ్రహించును గాక. ఆమేన్. Amen. Dear beloved, this evening I wanted to meditate upon the resurrection fellowship of our risen Lord. ప్రియమైన వాళ్ళారా, ఈ సాయంకాల సమయంన పునరుద్ధాన ప్రభు యొక్క పునరుద్ధాన సహవాసాన్ని మీతో ధ్యానించాలని ఆశపడుచు ఉన్నాను. It is always delightful for us to be in the fellowship of our Lord. నిత్యము ప్రభు యొక్క సహవాసంలో ఉండడం అనేది మనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చే విషయంగా ఉంటూ ఉన్నది. Because our Lord himself said in John's Gospel, apart from me you can do nothing. ఆ యొక్క ప్రభు యోహాను సువార్తలో ఉంటున్నారు, నాకు వేరుగా ఉండి ఏమీ చేయలేరని చెప్తూ ఉన్నారు. So we cannot do anything without him. ఆయన లేకుండా మనం ఏమీ చేయలేము. So dears, although we forgo or lose his presence, his love is enduring and his love is following us. అనేక సార్లు ఆయనకు ప్రేమను కానీ ఆయనకు సన్నిధానాన్ని కానీ మనం విడిచిపెట్టేవారం కానీ పోగొట్టుకునేవారం కానీ విస్మరించేవారంగా ఉంటూ ఉంటాము. But still his resurrection love is following us so that we can again have fellowship with him. ఆయనకు పునరుద్ధాన ప్రేమను బట్టి ఆయన పునరుద్ధాన ప్రేమ మనల్ని వెంబడించడాన్ని బట్టి మనం తిరిగి ఆయనతో సహవాసాన్ని కలిగి ఉండగలుగుతూ ఉన్నాం. So let us praise Holy Spirit Father for his resurrection love which is following us all through our lives. ఆ యొక్క తండ్రికి మనం పరిశుద్ధాత్మ తండ్రికి మనం స్తుతి చెల్లిద్దాం, ఎందుకంటే ఆయన పునరుద్ధాన ప్రేమ మనల్ని నిత్యం వెంబడిస్తూ ఉంటుంది కనుక. So dears, this evening I am delighted to bring to you the resurrection fellowship of our Lord Jesus Christ. ప్రియమైన వాళ్ళారా, ఈ సాయంకాల సమయంలో పునరుద్ధాన ప్రభు యొక్క
ఆయన పునరుద్ధాన సహవాసాన్ని గురించి మీతో ధ్యానించబోతూ ఉన్నాను. It is the unyielding fellowship. అది విడిచిపెట్టని. మనల్ని ఎప్పుడు విడిచిపెట్టని ప్రేమ అయి ఉన్నది. It is the most loving fellowship. అది అత్యంత ప్రేమ కలిగిన సహవాసమై ఉన్నది. It is the most caring fellowship. అది మనల్ని ఎంతో జాగ్రత్తగా చూసుకునే మన సహవాసం. కాపాడే ప్రేమ అయి ఉన్నది. So it is the most admirable fellowship that we can ever have in our lives. మనం ఎంతో దాన్ని ఆరాధించే ప్రేమ అయి ఉన్నది. మనం ఎప్పుడు విడిచిపెట్టలేని ప్రేమ అయి ఉన్నది. So dears, as we meditate upon this resurrection fellowship, we see in many occasions our resurrected Lord coming into the fellowship of his disciples. ఆయన పునరుద్ధాన సమయంలో ఆయన పునరుద్ధాన సహవాసము అనేక రీతిలుగా ఆయన శిష్యుల వద్దకు వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. We can see our resurrected Lord having fellowship with the disciples when they are dining. వారు ఒక మారేమో వారు భోజనం చేస్తుండగా ఆయన సహవాసం కలిగినట్టు చూస్తూ ఉన్నాము. And we can see the risen Lord having fellowship with the disciples when they are traveling. ఒకసారి ఏమో వారు ప్రయాణం చేస్తూ ఉండగా పునరుద్ధాన ప్రభు వారితో సహవాసం కలిగి ఉన్నట్టు చూస్తూ ఉన్నాము. When they are waiting and weeping at the tomb, we see the resurrection fellowship. ఆ యొక్క సమాధి దగ్గర స్త్రీలు ఏడుస్తూ ఉన్నప్పుడు ఆయన పునరుద్ధాన సహవాసాన్ని మనం చూస్తూ ఉన్నాము. We can see while Peter and other disciples are catching fish, we can see the resurrection fellowship ఆ there. యొక్క పేతురు ఇతర శిష్యులందరూ చేపలు పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు ఆయన యొక్క పునరుద్ధాన సహవాసాన్ని అక్కడ చూస్తూ ఉన్నాము. So in many occasions at different levels, in different situations, we see the resurrection fellowship of our risen Lord. ఆ యొక్క అనేక సందర్భాల్లో అనేక విషయాలు అనేక పరిస్థితులు ఆ యొక్క పునరుద్ధాన ప్రభు యొక్క సహవాసం వారికి కలిగినట్టు చూస్తూ ఉన్నాము. The resurrection fellowship was mainly established because of the resurrection Lord's risen Lord's desire to have fellowship with us. ఎట్లా ఈ పునరుద్ధాన ప్రభువు ఆశ కలిగి ఉన్నారు కాబట్టి ఆ పునరుద్ధాన సహవాసము స్థాపించబడినట్టుగా మనం పునరుద్ధరించబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. Otherwise we could have not entered into this resurrection fellowship. లేదంటే మనం ఆయన పునరుద్ధాన సహవాసంలోని మనం ప్రవేశించగలిగే వారం కాము. So dears, here we have a plethora of these widespread resurrection appearances of our Lord. ఇక పునరుద్ధాన ప్రత్యక్షతల యొక్క విస్తారమైనటువంటి ఆ యొక్క సమాహారము, ఆ యొక్క ప్రత్యక్షతల సమాహారాన్ని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాము. So dears, out of them let us choose a few occasions where his resurrection fellowship was given to the disciples. ఎక్కడెక్కడైతే ప్రభు యొక్క ఆయన యొక్క పునరుద్ధాన సహవాసం శిష్యులకు ఇవ్వబడిందో ఆ సందర్భాలన్నీ ఇప్పుడు మనం ధ్యానం చేసుకుందాము. So dears, the first resurrection appearance was given to Mary Magdalene. ఆ మొట్టమొదటి పునరుద్ధాన యొక్క సహవాసం మగ్దలేని మరియకి ఇవ్వబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. Yes, it is through that appearance the fellowship began. ఆయన కనపడడం ఆ ప్రత్యక్షత ద్వారా ఆ యొక్క సహవాసాన్ని ఆయన కలిగించినట్టు చూస్తూ ఉన్నాము. So that is the first ever contact, human contact of the risen Lord in the early hours of the resurrection day. ఆ యొక్క ఎవరు ఏ మనిషికి కలగనటువంటి ఆ యొక్క మానవ సంబంధం అక్కడ ఆ యొక్క మరియకు కలిగినట్టుగా చూస్తూ ఉన్నాము. So dears, when we meditate upon that incident and when we meditate upon our resurrected Lord's fellowship, we can name that fellowship as the striking fellowship of the risen Lord. ఆ యొక్క ఆ సహవాసాన్ని మరియకిను ప్రభువుకి మధ్య కలిగిన ఆ యొక్క పునరుద్ధాన ప్రభువుకి మధ్య కలిగిన ఆ సహవాసాన్ని నేను ఒక పేరు పెట్టి ఉన్నాను. అదేంటంటే ఆశ్చర్యకరమైన సహవాసంగా తీక్షణమైన సహవాసంగా మనం చూస్తున్నాము. Yes, here the Lord's appearance and fellowship was so striking that it went through the
sensible inhibitions of Mary Magdalene. ఆ యొక్క సహవాసం ఏ విధంగా అంటే ఆమె హృదయాన్ని తాకే ఎంత విధంగా తీవ్రమైనటువంటిది, తీక్షణమైనటువంటిది అని అంటే ఆ యొక్క మరియ యొక్క సున్నితమైన హృదయాలోచనలన్నిటినీ కూడా దూసుకొని పోయేటటువంటిదిగా ఉన్నటువంటిది. సో డియర్స్, the first appearance of the risen Lord is the striking fellowship. ఈ యొక్క మొట్టమొదటి సహవాసం ఏమైనదంటే ఒక తీవ్రమైన ఒక తీక్షణమైన సహవాసంగా మనం చూస్తూ ఉన్నాము. Yes, unless as the Lord rose from the death and grave as the Son, he rose like a son. నా ఒకవేళ ప్రభువు గనక ఆ యొక్క ఆ సమాధి నుంచి లేవకపోయి ఉండుంటే He rose like a son. ఆ యొక్క సూర్యుడి వలె ఆయన లేచి ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. So that's why as the rays of the sun are so striking, in that manner his fellowship also was so striking with Mary Magdalene. ఎట్లా సూర్య కిరణాలు మనల్ని తాకుతాయో ఆయన యొక్క దర్శనం కూడా ఆయన సహవాసం కూడా ఆయన నేరుగా మగ్దలేని మరియను కూడా తాకినట్టు మనం చూస్తూ ఉన్నాము. Yes, dears, unless the striking radiance of the resurrected Lord touches us, we cannot come out of our clutches. ఆ యొక్క మా ప్రభు కూడా నేరుగా మన హృదయాల్ని ఆయన సహవాసంతో తాకపోతే గనక మన యొక్క బంధకాల నుంచి కూడా మనం బయటపడలేము. So dears, it is this striking fellowship with Mary Magdalene that cleansed all her deformed thoughts. ఆ యొక్క మగ్దలేని మరియలో ఉన్న ఈయన తీక్షణమైన తీవ్రమైన సహవాసంతో మగ్దలేని మరియలో ఉన్న ఆయన ఆమె సందేహాలని అన్నిటిని భయభ్రాంతులన్నిటిని తొలగించి వేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. Yes, just with one voice or one utterance of authority, he removed all her untoward thoughts. ఒకే ఒక్క పిలుపుతో ఒకే ఒక్క మాటతో ఆమెలో ఆ హృదయంలో ఉన్న యొక్క ఆలోచనలన్నీ ఆ సందేహాలన్నీ వ్యర్థమైన ఆలోచనలన్నీ తొలగించుకున్నట్టుగా చూస్తూ ఉన్నాము. Yes, he was not a gardener when he was speaking. ఆ యొక్క మరియతో మా మగ్దలేని మరియతో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఏం తోటమాలి కాదు ఆయన. Yes, even he is not a stranger. ఆయన ఒక అపరిచితుడు కాదు. That's why he made his fellowship striking with Mary Magdalene so that she might realize and call him back Rabboni. ఒకే ఒక మాటతో ఆ తీవ్రమైన తీక్షణమైన పిలుపుతో ఆ సహవాసంతో ఆమె హృదయాన్ని తాకడం వల్ల వెంటనే ఆమె రబ్బూని అని పిలుస్తూ బోధకుడా అని పిలుస్తూ ఉన్నది. Dears, this evening do you want to be the partakers of this striking fellowship? ఇది ప్రియమైన వాళ్ళారు, మీరు కూడా ఈ దినాన యొక్క ఆయన తీక్షణమైన యొక్క సహవాసంలో పాలిభాగం All you want to be the first witnesses of this resurrection, then love and desire this striking fellowship. మీరు కూడా ఆమె వల్లే ఒక మొట్టమొదటి ఆయన పునరుద్ధాన సాక్షులు కావాలంటే ఈ యొక్క తీక్షణమైన సహవాసంలోనికి మీరు కూడా రండి. First resurrection witness in your family, in your church, in your town. మీరు కూడా యొక్క మొట్టమొదటి ఆయన పునరుద్ధానానికి మొట్టమొదటి సాక్షులు కావాలనుకుంటున్నారా మీ గృహంలోను, మీ యొక్క సంఘంలోను, మీ యొక్క పట్టణంలోను? Then you and I need this striking fellowship. మీరు నేను కూడా ఈ యొక్క తీక్షణమైన తీవ్రమైన యొక్క సహవాసాన్ని కోరుకోవాల్సిన వారమే అన్నాము. Yes, unless the Lord appears or unless the Lord renders his striking fellowship, our tears cannot be wiped out. ఒకవేళ ఆయనకు తీక్షణమైన అసూటి అయిన తీవ్రమైన ఆయన యొక్క సహవాసాన్ని మనకు అందించకుండా ఉంటే మన యొక్క కన్నీళ్ళలోంచి మనం బయటపడకుండానే ఉంటాం, బయటపడే వారంగా మనం ఉండము. Are these tears necessary for Mary Magdalene on the day of resurrection?
ఆ యొక్క పునరుద్ధాన దినాన ఇవన్నీ ఆమె తుడిచివేయబడవలసి ఈ కన్నీళ్లు అవసరమా మగ్దలేనే మరియకు? No, these are unnecessary tears. ఈ యొక్క ఆమె కన్నీళ్ళంతా అవసరం లేని వ్యర్థమైనవి అవన్నీ కూడాను. Yes, that's why the striking fellowship is wiping away the unnecessary tears, and the striking fellowship is straightly attacking her heart and her invisible eyes. ఆ యొక్క ఆయనకు ఆ సూటి అయిన ఆయన సహవాసం ఆమె హృదయంలోకి నేరుగా వెళ్ళిపోయింది కాబట్టి ఆమె యొక్క కన్నీరంతా తుడిచివేయబడింది. Yes, and her eyes were opened. ఆమె లోపల అంతరంగ ఆ నేత్రాలు ఆత్మ సంబంధమైన నేత్రాలు అంతరంగ నేత్రాలు ఆమె తెరవబడినట్టు చూస్తూ ఉన్నాము. Many a times we try to be sensitive to our Lord. మన అనేక మార్లు మన ప్రభు విషయంలో మనం ఎంతో సున్నితమైన వారిగా ఉండటానికి ప్రయత్నిస్తాము. Just like the women who are following the Lord on the day of his crucifixion. Please turn with me to Luke 23:28. ఈ యొక్క లోక 23వ అధ్యాయము 28వ వచనంలో ఉన్నట్టు అనేక మార్లు అక్కడ స్త్రీలు ఎలాగా వారు ఏడ్చి సున్నితంగా వారి భావాలు వ్యక్తం చేశారో మనం కూడా ఆ విధంగా ఉంటూ ఉంటాము. Yes, Luke 23:28. But Jesus turning to them said, "Daughters of Jerusalem, do not weep for me, but weep for yourselves and for your children." Here the daughters of Jerusalem are weeping for the Lord. ఇక్కడ యేసు వారి వైపు తిరిగి యెరూషలేము కుమార్తెలారా నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తము ఏడవడి అని ఉన్నట్టు ఇక్కడ స్త్రీలైన వారందరూ అక్కడ ఏడుస్తూ ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాము. Here the daughters of Jerusalem are crying for the Lord before his crucifixion. యేసు ప్రభు సిలువ వేయబడక మునుపు ఈ యెరూషలేము కుమార్తెలందరూ ఏడుస్తూ ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాము. And after his crucifixion we see Mary Magdalene crying or weeping for the Lord. ఆ యొక్క ఆయన సిలువ వేయబడిన తర్వాత ఈ యొక్క మరియ మగ్దలేని మరియ కూడా ప్రభు కోసం ఏడుస్తున్నట్టుగా చూస్తూ ఉన్నాము. The crucified Lord and the risen Lord need not want our human sympathies. ఆ యొక్క సిలువ వేయబడిన ప్రభువు సిలువ వేయబడినప్పుడు గాని ఆయన సిలువ వేయబడిన తర్వాత గాని మన యొక్క కన్నీరు ఆయన ఆశించడం లేదు. మన మానవ సానుభూతుల కొరకు ఆయన ఎదురు చూడటం లేదు. He wanted our hearts to be filled with love and gratitude, and with a spirit of worship and devotion he wanted to see in us. యొక్క ఆత్మతో సత్యంతో ఆరాధించే ఆత్మని ప్రేమని ఆయన మన నుంచి కోరుచూ ఉన్నారు. Yes, he is saying enormous amount of gratitude, but not the sympathy. ఆ యొక్క గొప్ప కృతజ్ఞత భావాన్ని ఆయన కోరుచూ ఉన్నారు. ఆయన కనికర సానుభూతిని కోరుకుంటూ లేదు మన నుంచి. Yes, he doesn't want our mere words or mere tears. మన మాటలు గాని మన యొక్క కన్నీళ్లు గాని ఆయన ఆశించడం లేదు. But he is diligently seeking our hearts to be turned to the act or the crucifixion that he is accomplishing for us. ఏ కార్యమైతే ఆయన సిలువలో నెరవేరుస్తూ ఉన్నారో సిలువలో గాని పునరుద్ధానంలో నెరవేరుస్తున్నారో దాన్ని మనం హృదయపూర్వకంగా దాన్ని ధ్యానించాలని ఆశపడుచున్నాను. He wanted us to be mindful of his actions. ఆయన ఏ పని అయితే సిలువ మీద చేశారో తర్వాత పునరుద్ధానం మన కోసం పునరుద్ధానం అయ్యారో ఆ పని విషయంలో మన హృదయపూర్వకంగా ధ్యానించాలని ఆశపడుచు ఉన్నారు. In order to make us to turn to his side, he is employing this striking fellowship. మనలను ఆయన తట్టు త్రిప్పుకోవటానికి ఆయన ఈ యొక్క తీక్షణమైన సూటి అయిన సహవాసమును ప్రయోగించినట్లుగా మనమే చూస్తూ ఉన్నాం. That's why I am asking you, dears, do you diligently seek this striking fellowship? మీరు
హృదయపూర్వకంగా ఈ యొక్క తీక్షణమైన ఈ యొక్క సూటి అయిన సహవాసాన్ని మీరు కోరుకొంచు ఉన్నారా? Do you want his fellowship straight away strike at your heart, eyes, minds, and thoughts? ఈ యొక్క సహవాసం, సూటి అయిన సహవాసం సూటిగా మీ హృదయాల్ని, మీ నేత్రాల్ని, అంతరంగాన్ని, ఆత్మలకు తాకాలని మీరు కోరుచు ఉన్నారా? That's all. Then we will be the most blessed ones. అప్పుడు మనం అందరికన్నా మనమే గొప్ప ధన్యులు, భాగ్యవంతులం అవుతాము. Yes, we shall be his first witnesses. మనమే మొట్టమొదటి ఆయనకు మనం సాక్షులుగాను. Yes, we shall be his first resurrection witnesses. మనమే ఆయనకు మొట్టమొదటి సాక్షులుగా నిలబడగలుగుతాము. Yes, dears, I want you to be the partakers of this striking revelation. మీరు కూడా ఈ యొక్క ఆయనకు సూటి అయిన తీక్షణమైన సహవాసంలో పాలిభాగస్సు కావాలని నేను కోరుకుంటున్నాను. Let this striking fellowship hit at your sensitive areas where you are yielding to the devil's subtle deceits. ఎక్కడైతే అపవాది యొక్క కుటిల యత్నాల్లో మీరు లోబడిపోచున్నారో అక్కడ అన్నిట్లో ఆయన సూటి అయిన సున్నితమైన మీ మనసాక్షుల మీద, మీ మనస్సుల మీద, మీ ఆలోచనల మీద ఈ యొక్క తీవ్రమైన సూటి అయినటువంటి ఈ సహవాసపు కిరణాలు ప్రసరించాలని నేను ఎంతో కోరుకుంటూ ఉన్నాను. లెట్ మీ మూవ్ ఫార్వర్డ్. ఇక ముందుకు వెళ్దాం మనము. If we see the later fellowship of the risen Lord, we see the woman from Galilee at the tomb. మరి ఒక సహవాసాన్ని మనం చూసినట్లయితే ఇక సమాధి దగ్గర ఉన్న స్త్రీల గురించి మనం చూద్దాము. Here we see the risen Lord giving them the sparkling fellowship. మిరిమిట్లు గొలిసేటటువంటి సహవాసాన్ని ఆయన ఇస్తూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. ప్లీజ్ టర్న్ విత్ మీ టు మాథ్యూ 28:8-10. మత్తయి సువార్త 28వ అధ్యాయము 8వ వచనం నుంచి 10వ వచనం వరకు. So they went out quickly from the tomb with fear and great joy and ran to bring his disciples word. మత్తయి సువార్త 28వ అధ్యాయం 8వ వచనం నుంచి, వారు భయంతోనూ మహా ఆనందంతోనూ సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానం తెలుపు పరిగెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పెను. Here we see the risen Lord giving the women who are going away from the tomb to bring the news of his resurrection to the disciples. ఈ యొక్క స్త్రీలు ఎవరైతే సమాధి దగ్గర నుంచి వెళుతూ ఉన్నారో ఇక పునరుద్ధాన వార్తని శిష్యులకు అందించడానికి వెళ్తున్న స్త్రీలు, for them the Lord has given his sparkling revelation. ఈ పునరుద్ధాన ప్రభు ఆ మిర్మిట్లు గొలిపే ఆ సహవాసాన్ని వారు కలిగించినట్టు చూస్తూ ఉన్నాము. Yes, they were running, yet the Lord himself appeared to them, and with fear and great joy their hearts were startled. మహా భయంతో ఆనందంతో సమాధి దగ్గర నుంచి పరిగెడుతూ ఉన్నారంట. అప్పుడు ప్రభువే వారిని ఎదుర్కోవడానికి వచ్చారంట. Yes, dears, you receive the message of this resurrection. ఈ యొక్క పునరుద్ధాన వార్తను మీరు అందుకున్న వారైతే, if you are carrying forward this resurrection message, పునరుద్ధాన వార్తను ముందుకు తీసుకొని వెళ్ళేవారైతే, then you shall be given this sparkling revelation, మీరు కూడా fellowship. మీరు కూడా ఆ స్త్రీల వలె ఆయన పునరుద్ధాన సహవాసాన్ని, అంటే ఆ యొక్క ఆశ్చర్యకరమైన మిరమిట్లు గొలిపే సహవాసాన్ని మీరు కూడా పొందుకోగలుగుతారు. Yes, your hearts will be sparkled. మీకు హృదయాలు కూడా మిరమిట్లు గొలుపుతాయి, మెరుస్తాయి. Yes, your spirits, your words and your hearts, your feelings, everything will be sparkled with this sparkling revelation. మీ హృదయం గాని, మీ ఆత్మలు గాని, మీ యొక్క తలంపులు గాని, మీ యొక్క భావాలు గాని అన్నీ కూడా ఈ యొక్క ఆ మిరమిట్లు గొలిగే ఆ సహవాసంతో మెరుస్తూ ఉంటాయి. Dears, unless
the risen Lord, give us this sparkling fellowship. We cannot succeed in our journey of carrying the resurrection news. ఆ యొక్క పునరుద్ధాన ప్రభు ఆయనక మిరుమిట్లు గొలిపే ఆ యొక్క సహవాస భాగ్యాన్ని ఇవ్వకపోతే గనక ఆయనకు పునరుద్ధాన సువార్తను తీసుకువెళ్ళగలిగే శక్తి మనం పొందుకొని ఉండలేము. Yes, we could have not completed the task that was given to us. మనకి ఏ పని అయితే అప్పగిస్తారో ఆ పని మనం ముగించలేము మనము. That's why this sparkling revelation was given to the woman at the tomb. ఈ యొక్క మెరిమెట్లు కలిపే ఈ ప్రత్యక్షత అందుకే ఆ యొక్క సమాధి దగ్గరకు ఉన్న స్త్రీలకే ఇవ్వబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. Dears, if you have this resurrection message in your heart, ఈ యొక్క పునరుద్ధాన ఈ వర్తమానం మీ హృదయాల్లో కూడా మీరు కలిగి ఉన్నట్లయితే, and if you want to transfer this resurrection message to others, ఈ యొక్క పునరుద్ధాన వార్తని మరొకరికి పంచుకునే వారైతే, then the risen Lord is giving you this sparkling revelation. ఆ పునరుద్ధాన ప్రభు అటు వారికి మనకి ఈ sparkling fellowship, ఈ యొక్క మెరిమిట్లు గొలిపే యొక్క సహవాస భాగ్యాన్ని కలుగు చేస్తారు. yes, we will be enthralled in his sparkling fellowship. ఆయన యొక్క మిరిమిట్లు గొలిపేటటువంటి ఈ సహవాసములో మనము ఎంతో తన్మయత్వము చెందేటటువంటి వారమై ఉన్నాము. We will forget about ourselves, our fears, our inhibitions and our shortcomings. Everything we will forget. ఈ యొక్క ఆయన యొక్క మిరమిట్లు కలిపి సహవాసాన్ని బట్టి మనకున్న భయాలు, ఆందోళన ఏవైతే యొక్క తాత్కాలిక సమస్యలు, ఇబ్బందులు ఏవైతే ఉన్నవన్నిటి కూడా మనం మర్చిపోయేవారం అవుతాము. Dears, let us be grateful to this risen Lord for his plethora of fellowships. ఈ యొక్క ఈ విస్తారమైన ఈ యొక్క సుమధురమైన సువిశాలమైన వింతైన రంగులు కలిగిన ఈ పునరుద్ధాన సహవాస సౌభాగ్యమును బట్టి పునరుద్ధాన వరుని ఎదుట మనం ఎంతైనా కూడా సాగిలపడి స్తుతించవలసినటువంటి వారమై ఉన్నాము. సో డియర్స్, దిస్ resurrection fellowship is sparkling your spirit, your word and your testimony. ఈ యొక్క ఈ మిరిమిట్లు గొలిపి ఈ సహవాసము మీ మాటను గాని, మీ యొక్క ఆత్మను గాని, మీ యొక్క సాక్ష్యాన్ని గాని మిరిమిట్లు గొలుపుతున్న ఈ sparkling, మురిమిట్లు గొలిపిస్తా ఉంటుంది. yes dears, if at all you and I want to shine with the brightness of the cloud of Shekinah, you and I need this sparkling fellowship. ఆ షకీనా యొక్క మేఘంలో మనం కూడా మెరవాలి అని అంటే గనక, షకీనా మేఘము యొక్క కాంతితో మనం మెరవాలంటే గనక ఈ యొక్క ఈ మెరుపు వలె ఉన్న ఆయన మిరుముట్లు గొలిపే ఆ యొక్క సహవాసాన్ని మనం కలిగి ఉంటే అవసరమే ఉన్నది. yes dears, if you enter into this sparkling fellowship, you cannot be deceived by the angel of light. ఈ యొక్క ఆయన మెరుపు వలె ఉన్న మెరుపు లాంటి ఆయన సహవాసంలోని మీరు ప్రవేశించినప్పుడు వెలుగు దూత వలె ఉన్న వాడి యొక్క మోసాలకు మీరు లోబడకుండా ఉంటారు. yes, how glorious is this sparkling fellowship. ఎంత మహిమాన్వితమైందంటే ఈ యొక్క ఎంతో మహిమాన్వితమైనట్టుగా ఈ యొక్క ఈ మెరుపు వలె ఉన్న that is being extended for you and me. మీకోసం నా కోసం పంచబడిన ఈ యొక్క ఈ యొక్క మెరుపు వలె ఉన్న సహవాసము ఎంతో మహిమాన్వితమైనట్టుగా మనం చూస్తూ ఉన్నాము. yes, we are indebted for this sparkling fellowship that is igniting our spirits just like a lighter that ignites the stove, that burns the stove. ఒక స్టవ్ ని ఎట్లా ఒక ఆ లైటర్ ఎట్లా వెలిగిస్తుందో మన యొక్క ఆత్మలు కూడా వెలిగిస్తున్నట్టుగా ఈ యొక్క స్పార్క్లింగ్ అంటే ఈ యొక్క మెరుపు వలె ఉన్న ఈ సహవాసం మనకు కలుగు చేస్తా ఉన్నది. yes,
In the first level, it is the striking fellowship, మొట్టమొదటి చూస్తే ఆయన యొక్క తీక్షణమైన సూటి అయిన సహవాసము, and at the next level, we see it as the sparkling fellowship. ఈ యొక్క మెరుపు వలె ఆ యొక్క మెరుమెట్లు గొలుపుచూ ఉన్న ఆయన సహవాసము. Yes. When it is striking at you, it is clearing you off from all the unwanted things. ఆ యొక్క ఆయన సహవాసం గనుక మిమ్మల్ని తీక్షణంగా తీక్షణంగా తాకితే గనక సూటిగా తాకితే గనక ఈ వ్యర్థమైన వాటన్నిటి నుంచి కూడా మీరు బయటకు వచ్చేస్తున్నారు, విడుదల పొందుతారు. And when the sparkling fellowship is being given to you, you are shining with the heavenly radiance. ఈ మెరుపు వలె ఆయన యొక్క మెరుపు వలె ఉన్న సహవాసము ఆ యొక్క పరలోకపు కాంతితో మనల్ని మెరిసేలాగా చేస్తుంది. Yes, it is not only giving us the radiance of the shining of the cloud of Shekinah, but it is also giving us the light in which we shall be in New Jerusalem. ఈ యొక్క ఈ మెరుపు వలె ఉన్న ఈ సహవాసము ఆ యొక్క షకీనా మేఘ కాంతితో మాత్రం మెరిసేట్టుగా మాత్రమే కాదు కానీ ఆ యొక్క ఆ నూతన యెరూషలేములో ఉన్న ఆ యొక్క మెరుపులో కూడా మనం తీసుకువెళ్ళేట్టుగా చూస్తూ ఉన్నాము. Dears, let us not be the simple hearers of the word, మనం వినివారు మాత్రమే కాకుండా but let us be the doers of the word. ఈ యొక్క చేసేవారంగా ఈ పనులన్నీ చేసేవారంగా మనం ఉందాము. Let us not only be the meditators of the word who study the word diligently, ఆ యొక్క వాక్యాన్ని బాగా ధ్యానించేవారుగా మాత్రమే కాకుండా but let us be the ones who experience the word. ఒకసారి అనుభవించేవారుగా కూడా ఉండడానికి ప్రయత్నం చేయండి. Because unless we experience these teachings and these sermons, the fellowship of our risen Lord will not really mean much to us. ఈ యొక్క అనుభవం తెచ్చుకోనట్టయితే ఈ యొక్క సహవాసం పునరుద్ధాన సహవాసానికి అర్థమే లేకుండా ఉంటుంది. Yes, dears, that's why let us make an abridgment between our meditations and our experiences. ఈ యొక్క ధ్యానాలకిను ఈ యొక్క మన అనుభవానికి మధ్య ఒక వారధిని వారధిని కలిగి ఉందాము. Yes. So, dears, it is the sparkling fellowship that is enabling you to experience the glory that you are going to live in New Jerusalem. ఈ మెరుపు వలె ఉన్న మెరుమెట్లు గొలిపి ఆయన సహవాసము ఆ యొక్క నూతన యెరూషలేములో ఆయన యొక్క కాంతిని మనం అనుభవించేట్టుగా మనం తయారు చేస్తుంది. Yes. Dears, we have seen the striking fellowship. ఆ యొక్క మనం ఈ సూటి అయిన లేదా తీక్షణమైన సహవాసాన్ని చూసి ఉన్నాము. And we have seen the sparkling fellowship. ఆయనకు మెరుమెట్లు గొలుపుచున్న సహవాసాన్ని చూస్తున్నాము. And now let us see his secret fellowship. ఇక మూడోది చూసినట్టయితే ఆయన మర్మమైన మరుగైన సహవాసాన్ని మనం చూస్తూ ఉన్నాము. Yes, we see his secret fellowship with the disciples of Emmaus. ఆ యొక్క ఎమ్మాయి శిష్యులతో ఆయన యొక్క రహస్యమైన లేదా మరుగైన సహవాసాన్ని మనం చూస్తూ ఉన్నాము. Yes, although he is present with them, although he is walking with them, although he is speaking to them, his identity was hidden for their eyes. ఆ యొక్క వారితో ఆయన మాట్లాడుతూ ఉన్నా, వారితో నడుస్తూ ఉన్నా, వారితో సహవాసం కలిగి ఉన్నప్పటికీ ఆయన గుర్తింపు అనేది మరుగు చేయబడినట్టుగా చూస్తూ ఉన్నాము. So dears, here we see the Lord, yes, following them in disguise. ఒక మారు రూపం గలవాడే ఆయన వారితో వెళ్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. Please turn with me to Mark 16. ఆ యొక్క మార్కు 16వ అధ్యాయము 12-13 వచనాలు. Please see 12th and 13th verses. After that he appeared in another form to two of them as they walked and went into the country. ఆ తర్వాత వారిలో ఇద్దరు ఒక పల్లెటూరుకి నడిచిపోచుండగా ఆయన మారు రూపం గలవాడై వారికి ప్రత్యక్షమాయెను. So he appeared in another form.
ఒక వేరే మారు రూపంలో కనిపించినట్టుగా చూస్తూ ఉన్నాము. What is this? ఈ యొక్క మారు రూపం ఏమై ఉన్నది? This is the secret fellowship. ఇదే ఒక మర్మమైన యొక్క సహవాసంగా చూస్తూ ఉన్నాం. రహస్యమైన. రహస్యమైన సహవాసంగా చూస్తూ ఉన్నాము. Why, after all, when he who is ready to give the sparkling fellowship, why should he give these to the secret fellowship? అక్కడ వారికేమో ఆ స్త్రీలకేమో యొక్క మిరిమిట్లు కొలిపే సహవాసాన్ని ఇచ్చి ఉన్నారు. ఇక్కడ వీరికి ఎందుకని ఈయన మారు రూపం గలవాడే ఒక రహస్యమైన సహవాసాన్ని కలిగి ఉన్నట్టు మనం ఎందుకు ఇక్కడ చూస్తూ ఉన్నాము? Because these people have decided to leave Jerusalem once for all. ఎందుకంటే ఈ యొక్క యెరూషలేము నుంచి పూర్తిగా వారు వెళ్ళిపోవాలని వారు నిర్ణయించుకున్నారు. They don't want to be in the mess that they have undergone through those 3 days, throughout those 3 ఇక్కడ days. ఆ దినాల్లో జరుగుతున్న గందరగోళాల్లో ఉండాలని వారు ఆశపడడం లేదు. Yes, they wanted to go back to their native places, I believe. ఒకవేళ వారు సొంత ఊళ్ళకి వెళ్ళిపోవాలని వారు ఆశిస్తూ ఉండి ఉంటారు. Yes, that's why, in order to know their heart, know their intention, know their plans of further actions, వారు ఇంకా ముందుగా చేయబోయే ఆలోచనలు కానీ వారి అంతరంగాన్ని కానీ వారి ప్రణాళికలు కానీ తెలుసుకోవడానికి ప్రభు ఈ రకంగా వెళ్ళి ఉండొచ్చేమో. yes, here we see the secret fellowship. ఇక్కడేమో ఇక రహస్య సహవాసాన్ని చూస్తూ ఉన్నాం. Now let me ask you one question, dears. Do you want the secret fellowship of your risen Lord, or do you want the sparkling fellowship of your risen Lord? మీరు ఇక్కడ ప్రభు యొక్క రహస్యమైన సహవాసాన్ని మీరు కోరుచున్నారా, లేక మెరుపు వల్లే ఉన్న ఆయన యొక్క సహవాసాన్ని మీరు కోరుచు ఉన్నారా? Suppose if you are a sojourner, if you are just turning back, if you are running away from him, you will be seeking the secret fellowship. మీరు ఒకవేళ ఆయన దగ్గర నుంచి పారిపోయేవారైతే, యోనా వలె పారిపోయేవారైతే, ఆయన సన్నిధి నుండి వెళ్ళిపోయేవారైతే, మూటాముల్లే సర్దుకొని మాకెందుకులే అయిపోయింది మా పని అని జారిపోయేవారైతే మీరేం కోరుకుంటారు? Of the risen Lord. If at all you say that I want the sparkling fellowship of the risen Lord, you seek his word, you take his word, you carry forward his word. ఒకవేళ మీరు యొక్క మిరిమిట్లు గొలిపే ఆ సహవాసాన్ని మీరు కోరుకునేవారైతే ఆయన యొక్క వాక్యాన్ని కానీ ఆయన యొక్క మాటలు కానీ మీరు ముందుకు తీసుకెళ్లేవారుగా మీరు ఉంటారు. మోసుకొని వెళ్ళేవారుగా మీరు ఉంటారు. So dears, my question is very straightforward to you. Do you want the secret fellowship, or do you want the sparkling fellowship? ఇక్కడ నేను మిమ్మల్ని సూటిగా ప్రశ్న వేస్తూ ఉన్నాను. ఆయన యొక్క రహస్య సహవాసాన్ని మీరు ఆశపడుతున్నారా, యొక్క మిరిమిట్లు గొలిపే సహవాసాన్ని మీరు ఆశపడుతూ ఉన్నారా? We are freshly converted Christians, Pastor Garu. We want the secret fellowship of our Lord. We cannot openly acknowledge him. మేము ఇప్పుడే కొత్తగా మారిన క్రైస్తవులు పాస్టర్ గారు, మేము ఇంకా ఆయన్ని బహిరంగంగా అంగీకరించలేము, రహస్య సహవాసాన్ని ఇష్టపడుతున్నాము అని అంటారా? Dears, when the resurrection is striking, when these messages are striking at your heart, when your Lord is revealing his sparkling fellowship, come out of your secret hideouts. ఈ యొక్క పునరుద్ధాన ధ్యానములు మీ అంతరంగములను తాకుచూ ఉన్నప్పుడు, ఈ పునరుద్ధాన సహవాసములు మీ యొక్క అంతరంగములను, మీ జీవితములు మిరిమిట్లు గొలిపేటట్లుగా ప్రకాశింప చేస్తూ ఉన్నప్పుడు, మీ యొక్క దాగడు స్థలములన్నిటిలో నుండి బయటికి రండి. ఇంకా మీ పునరుద్ధాన ప్రభువుతో దాగుడు మూతలాడటం మానేయండి. వాట్ ఆర్ దోస్ hide and seek games? యొక్క దాగుడు మూతల ఆటలు ఏమై ఉన్నాయి? Still covering under your world names.
ఈ యొక్క పాత పేరులోనే మీరు నిలబడుచు ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. Still cowering under your social identities. ఈ యొక్క మీ యొక్క సామాజిక గుర్తింపులతోనే ఇంకా పరిగణించబడటం. మేబీ ఫర్ ఎగ్జాంపుల్ యువర్ caste names. These are all the hide and seek games that you are loving to play by seeking the secret fellowship. ఈ యొక్క రహస్యమైన సహవాసమును మీరు కోరుకొనుట ద్వారా ఇంకా ప్రభువుతో దాగుడు మూతలాడుకోవాలనుకుంటున్నారు. ఏ విషయాల్లో? మీ సామాజిక గుర్తింపు, మీ కుటుంబ గౌరవము, మీ లోకానుసారమైనటువంటి మీ పేరులు, మీ హోదాలు మీకు కాపాడబడాలని మీరు కోరుకుంటూ వాటిని ప్రేమిస్తూ వాటి కొరకు ఏం చేస్తూ ఉన్నారు? రహస్య సహవాసాన్నే కోరుకుంటున్నారు. దేన్ని కోరుకోవటం లేదు? మిరిమిట్లు గొలిపేటటువంటి సహవాసాన్ని కోరుకోవటం లేదు. మిరిమిట్లు గొలిపే సహవాసాన్ని మీరు కోరుకుంటే మీరేం చేయవలసిన వారై ఉన్నారు? పునరుద్ధాన దర్శనమును అందుకొని, పునరుద్ధాన వార్తను పట్టుకొని, పునరుద్ధాన సాక్షుల వలె బయలుదేరి మీరు ఇతరులైనటువంటి వారికి అందించేటటువంటి వారిగా ఉంటారు. డియర్స్, let me be very clear to you this evening. Don't play hide and seek games with your risen Lord. నా యొక్క సాయంకాల సమయం ఉన్న ప్రభువుతో, ఆ యొక్క తిరిగి లేచిన పునరుద్ధాన ప్రభువుతో దాగుడు మూతలు ఆడకుండా స్పష్టంగా మీరు ఉండాలని నేను కోరుచూ ఉన్నాను. So don't seek this secret fellowship for the fear of the world. ఈ యొక్క ప్రపంచానికి, సమాజానికి భయపడి యొక్క రహస్య సహవాసానికి మీరు కోరుకొనకండి. If you fear for the world, then you will pack up everything from his resurrected presence and you will be like a sojourner like the disciples of Emmaus. ఈ యొక్క మీరు కూడా ఆ ఎమ్మై శిష్యుల వలె మీరు యేసు ప్రభువును బహిరంగముగా అంగీకరించలేక రహస్య సహవాసమును గనుక కోరుకుంటే ఈ అమ్మాయి శిష్యుల వలె మీరు కూడా ఏం చేయవలసిన వారై ఉంటారు? రహస్య సహవాసాన్ని కోరుకునే వారందరూ కూడా బహిరంగమైన ప్రత్యక్షతకు దూరంగా పారిపోయేవారే. These people wanted to leave Jerusalem. ఈ యొక్క శిష్యులు ఆ యెరూషలేం నుంచి విడిచిపెట్టి వెళ్ళిపోవాలనుకుంటూ ఉన్నారు. Because they don't want to be bothered with the things of his crucifixion and his resurrection. ఆ యొక్క ఆయన సిలువ వేయబడిన దాని గురించి, ఆయన లేచిన దాని గురించి వారు ఏమీ ఆలోచన చేయకుండా ఉన్నారు. That's why they are saying in Luke 24th chapter, they are saying to the Lord in 23rd verse. ఆ యొక్క లోక 24వ అధ్యాయం 23వ వచనంలో అంటూ ఉన్నారు, కొందరు దేవదూతలు తమకు కనబడి ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పిరని మాతో చెప్పి మాకు విస్మయము కలిగి చేసిరి అని వీరు ప్రభుతోటి శిష్యులు అంటూ ఉన్నారు. When they did not, Luke 24:23, when they did not find his body, they came saying that they had also seen a vision of angels who said he was alive. So in 22nd verse, in English Bible it is 22nd verse. Yes. And certain women of our company who arrived at the tomb early astonished us. అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారుగానే సమాధి వద్దకు వెళ్ళి ఆయన దేహమును కానక వచ్చి అక్కడ ఎన్ని జరిగే విస్మయం కలిగించారని చెప్తూ ఉన్నారు. So these people they don't want to be bothered of these astonishing things of his resurrection. That's why they are leaving. ఈ యొక్క విస్మయం కలిగించే సంగతులతో వీరికి సంబంధం కలిగి ఉండడానికి ఇష్టం లేదు, అవన్నీ ఆలోచించడానికి ఇష్టం లేదు కాబట్టి వీరు వదిలి వెళ్ళిపోవాలని ఆశపడుచు ఉన్నారు. So dears, here we see the secret fellowship of the risen Lord. ఆ యొక్క ఈ పునరుద్ధాన ప్రభు యొక్క రహస్య సహవాసాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. Our Lord rose like a sun. ఆ యొక్క ప్రభు యొక్క సూర్యుడి వల్లే లేచినట్టుగా చూస్తూ ఉన్నాము. And the sun now is hiding his face in his fellowship with the disciples of Emmaus. ఇక ఈ సూర్యుడైన ఈ ప్రభు ఆయన ముఖాన్ని వారు మరుగుపరుచుకున్నట్టుగా ఎమ్మాయి శిష్యుల దగ్గర మరుగుపరుచుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. Yes, how
how painful it is for the risen Lord to hide his resurrected glory in having this secret fellowship with the disciples. ఆ యొక్క పునరుద్ధాన ప్రభుకి ఎంత బాధ కలిగించే విషయం అంటే ఆయన పునరుద్ధానాన్ని ఆ యొక్క కాంతిని మరుగుపరుచుకొని ఆ రహస్య సహవాసం వీరితో కలిగి ఉండడం ఆయనకి అది ఎంతో బాధ కలిగించే విషయంగా Oh, so dears, open rebuke is better than secret love. ఈ యొక్క ఆ బహిరంగ లోపల ప్రేమించుట కంటే బహిరంగముగా గద్దించుట మేలు. ఓపెన్ రెబ్యూక్ is better than secret love, says the Bible. Don't have secret love towards your God. ఆ యొక్క రహస్య సహవాసాన్ని రహస్య ప్రేమని ప్రభువుతో మీరు కలిగి ఉండకండి. Yes, dears. Now, the secret fellowship of our Lord is questioning your heart, is questioning your journey, is questioning your motive. ఆ యొక్క రహస్య సహవాసం మీ యొక్క హృదయాన్ని అడుగుచున్నది, మీ యొక్క ప్రయాణాన్ని అడుగుచున్నది, మీ ఉద్దేశం ఏంటో అడుగుచున్నది. So dears, you cannot escape the fellowship of this secret. You cannot escape the challenge that is offered by the secret fellowship of the risen Lord. ఆ యొక్క ఈ పునరుద్ధాన ప్రభు యొక్క ఈ రహస్య సమావేశ సహవాసం మిమ్మల్ని తప్పించుకో. ఈ రహస్య సహవాసం పునరుద్ధాన ప్రభువు యొక్క ఈ రహస్య సహవాసము యొక్క ప్రశ్నావళి ఎదుట నుండి సవాలు నుండి మీరు తప్పించుకొనలేని వారని మీరు బాగా గ్రహించండి. ఆల్ త్రూ ద డే the resurrected Son has undergone the pain of walking with them and teaching them, persuading them and pleading them and condemning them. నాకు ఆ రోజంతా కూడా ఈ పునరుద్ధాన సూర్యుడు వారితో ప్రయాసపడి వారి కొరకు వారి వెంబడి వెళ్ళి వారితో మాట్లాడి వారిని బ్రతిమిలాడి వారిని ఖండించి వారికి బుద్ధి చెప్పి ప్రయాసపడుతూనే ఉన్నారు. The whole day this resurrected Son has been suffering and struggling for the secret believers. నా యొక్క దినమంతా కూడా ఈ యొక్క రహస్య సహవాసుల కోసం ఆయన ఎంతో బాధపడుతూనే ఉన్నారు, యొక్క వేదన చెందుతూనే ఉన్నారు. Let me move forward. We have seen the striking fellowship, నా యొక్క తీక్షణమైన సూటి అయిన సహవాసాన్ని చూసి ఉన్నాము. and we have seen the sparkling fellowship, ఆ యొక్క మిరుమిట్లు కొలిపే అయిన సహవాసాన్ని చూసి ఉన్నాము. and we have seen which is more close to our experience, we have seen the secret fellowship. మన యొక్క అనుభవాలకు దగ్గరగా ఉన్న ఆ యొక్క రహస్య సహవాసాన్ని చూసి ఉన్నాము. And now let us see the solid fellowship. యొక్క గంభీరమైన సహవాసాన్ని మనం చూస్తూ ఉన్నాము. It is the sublime fellowship. Let us see the sublime fellowship. గంభీరమైన సహవాసాన్ని మనం చూద్దాము. Please turn with me to Luke 24:36. Luke 24:36. లోకా 24వ అధ్యాయము 36వ వచనము. వారు ఇలాగ మాట్లాడుచుండగా ఆయన వారి మధ్యను నిలిచి మీకు సమాధానం అవునుగా కానీ వారితో అనెను. Yes. What is this? This is the sublime fellowship, the heightened fellowship, the noble fellowship. ఇదెంతో ఉన్నతమైన, ఇదెంతో గంభీరమైన, ఇదెంతో కృపా బాహుళ్యమైన సహవాసముగా మనం చూస్తూ ఉన్నాం. After secret fellowship, the Holy Spirit Father wanted to show us the sublime fellowship. ఈ యొక్క రహస్య సహవాసం తర్వాత ఈ యొక్క
గంభీరమైన గంభీరమైన సహవాసాన్ని ప్రభు మనకి ఇవ్వడానికి పరిశుద్ధాత్మ మనకు తండ్రి చూపించడానికి. చూపించడానికి ఆశపడుచు ఉన్నారు. So dears, what is this sublime fellowship? Even after the midnight, maybe after the third watch of the night, they are still awake. నా యొక్క ఈ యొక్క గంభీరమైన సహవాసం ఏమైనదంటే అర్ధరాత్రి తర్వాత మూడవ జాములో కూడా ప్రభు వారితో కలుసుకోవాలని ఆశపడుచు ఉన్నారు. Yes, if you are wakeful by the third watch of the night, then you will enter into this sublime fellowship. ఆ యొక్క మూడవ ఆ యొక్క జాము సమయములో నీవు మెలకువగా ఉన్న ఎడల ఈ గంభీరమైన సహవాసములోనికి నీవు వెళ్ళగలవని నీవు బాగుగా గుర్తుంచుకొనము. డియర్స్, do you want to sleep the whole night? ఆ యొక్క రాత్రి అంతా మీరు నిద్రపోవడానికి ఇష్టపడుచు ఉన్నారా? Or do you want to spend the whole night in the sublime fellowship of your risen Lord? ఈ యొక్క పునరుద్ధాన ప్రభు యొక్క గంభీరమైన సహవాసంలో కోసం మీరు మెలకువ కలిగి ఉండాలని అనుకుంటున్నారా? So dears, they were wakeful until the third watch of the night. ఆ యొక్క మూడో జాము వరకు వారు మెలకువగా ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాం. At that time, the risen Lord appeared to them to give them his sublime fellowship. ఆ సమయంలో యొక్క పునరుద్ధాన ప్రభు ఆయన యొక్క గంభీరమైన సహవాసాన్ని వారు కలిగించినట్టు చూస్తూ ఉన్నాము. At that time, the Lord received the broiled fish and the honeycomb they have given. ఆ సమయంలో ప్రభు యొక్క వారి దగ్గర నుంచి కాల్చిన చేప మొక్కని తేనె పట్టుని తీసుకున్నట్లుగా ఆహారం తీసుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. Dears, when you enter into this sublime fellowship, you will not only receive from your Lord, but you will also give him back what he is expecting from you. ఆ యొక్క గంభీరమైన సహవాసంలో ఆయన మీకు ఇవ్వడం మాత్రమే కాదు కానీ మీరు కూడా ఆయనకి ఇచ్చేవారుగా మీ నుంచి ఆశించబడేవారుగా కూడా మీరు ఉంటారు. If you are wakeful by the third watch of the night, then only you will be able to give your Lord what he is asking or expecting from you. ఆ యొక్క మూడో జాము వరకు మీరు మేల్కొన్న వారైతే ఏదైతే ఆ యొక్క పునరుద్ధాన ప్రభు మిమ్మల్ని ఆశిస్తారో అది మీరు అందించేవారుగా ఆయన దగ్గర ఉంటారు. Dears, shall we always be at the receiving end, or shall we also come to the giving end? మనం ఎప్పుడు యొక్క తీసుకునే వారంగా ఉందామా లేకపోతే ఆయనకు ఇచ్చే వారంగా కూడా ఉందామా? How can the secret believers or the believers who love the secret fellowship can ever give to the Lord the honeycomb? రహస్య సహవాసమును కోరుకునే రహస్య విశ్వాసులు ప్రభువుకి ఎప్పుడు ఈ యొక్క ఆయనకు ఇష్టమైనటువంటి తేనె పట్టును ఆయనకి ఇవ్వగలరు? The reason they are secret believers, the reason they want the secret fellowship, వారి రహస్య విశ్వాసులు అయినందువల్ల వారి రహస్య సహవాసాన్ని కోరుకోవడం వల్ల they sought after the daylight fellowship of the Lord. ఈ యొక్క ప్రభు యొక్క పగటి కాల సహవాసాన్నే కోరుకున్నారు. They don't want the night fellowship or the fellowship of the Lord by the third watch of the night. వారు ఏంటంటే చీకటి కాల అన్న మూడో జాము యొక్క సహవాసాన్ని వారు కోవడం లేదు, పగటి సహవాసాన్ని వారు కోరుచు ఉన్నారు. Because they are secret believers. ఎందుకంటే వారు రహస్య విశ్వాసులై ఉన్నారు. They can't spend their night with the resurrected Lord. ఎందుకంటే వారి యొక్క పునరుద్ధాన ప్రభువుతో రాత్రి కాలంలో వారు సహవాసం చేసే విధంగా వారు లేరు. Yes, they wanted to keep their skin safe. వారి యొక్క చర్మం చక్కగా సౌఖ్యంగా ఉండాలని వారు కోరుచు ఉన్నారు. Yes, dears, this message may be striking your feelings and hurting your spirits. It might be. ఒకవేళ వర్తమానం ఈ యొక్క మీ భావాల్ని ఏమన్నా గుచ్చి ఉండవచ్చు, లేదంటే మీ హృదయాల్ని బలంగా తాకుతూ ఉండవచ్చు. I
want you not to get offended by my expressions or teachings. నా యొక్క ఆ యొక్క బోధల ఉపదేశం- వలన ఎస్ నా ఉపదేశముల వలన నా భావముల వలన మీరు బాధపడవద్దు అని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. బికాస్ it is easy for us to have the daytime fellowship with the Lord. ఇది ఒక పగటి కాల సహవాసం ఆయనతో కలిగి ఉండడం ఎంతో సులువైన పనిగా ఉంది. Yes, but in order to have the sublime fellowship of the early hours of the night, ఈ యొక్క గంభీరమైన ఆ యొక్క రాత్రి కాల ఆయన సహవాసము కలిగి ఉండాలంటే it costs you something. ఆ యొక్క కొన్ని అది నీకు కొన్ని పోగొట్టుకోవాల్సిన పరిస్థితి నీకు ఉంటుంది. కొన్ని కోల్పోవాల్సిన అవసరం ఉంటుంది. It costs your comfort. మీ యొక్క సౌకర్యాన్ని పోగొట్టుకోవాలి. It costs your rest. మీ యొక్క నిద్రని పోగొట్టుకోవాలి. It costs your pleasures. మీ యొక్క సంతోషాలను కొన్ని పోగొట్టుకోవాల్సి ఉంటుంది. Yes, then only you will be able to give to your Lord what he wanted by entering into this sublime fellowship. అప్పుడే ఈ యొక్క ప్రభువుకు మీరు ఇవ్వగలుగుతారు. ఈ యొక్క గంభీరమైన సహవాసంలో మీరు వెళ్ళాలి అంటే గనక వచ్చి గంభీరమైన సహవాసములోనికి రావటం ద్వారా మీ ప్రభువునకు కావాల్సింది మీరు అప్పుడు ఇవ్వగలరు. సో డియర్స్, ఆల్ దీస్ ఫెలోషిప్స్ ఆర్ పాయింటింగ్ టు అవర్ హార్ట్స్. ఈ సహవాసాలన్నీ కూడా మన హృదయాన్ని తడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. ఇట్ ఈస్ నాకింగ్ ఎట్ ద డోర్ ఆఫ్ యువర్ హార్ట్. ఆ యొక్క మీ హృదయాన్ని తట్టడం మాత్రమే కాదు, it is straight away questioning you, what fellowship do you have with your risen Lord so far these 32 days. ఈ యొక్క 32 దినాల్లో మీ ప్రభు పునరుద్ధాన ప్రభు మీ హృదయపు తలుపు తట్టడమే కాదు కానీ ఎంతవరకు ఈ యొక్క పునరుద్ధాన ధ్యానాల యొక్క ఈ పునరుద్ధాన ప్రభుతో మీరు ఏ సహవాసం సహవాసములో కలిగి ఉన్నారని ప్రశ్నిస్తూ ఉన్నారు. yes, what fellowship you have with your risen Lord. ఎట్లాంటి సహవాసాన్ని పునరుద్ధాన ప్రభుతో మీరు కలిగి ఉన్నారు. Dears, you can bluff me, you can bluff your family members and your neighbors. నన్ను మోసం చేయొచ్చు, లేదా మీ కుటుంబ సభ్యులను మోసం చేయొచ్చు, లేదా మీ పొరుగువారిని మీరు మోసం చేయొచ్చేమో. But you cannot bluff your risen Lord. ఇక తిరిగి లేచిన పునరుద్ధాన ప్రభువుని మీరు మోసం చేయలేరు. Because his resurrections are plain, placid, crystal clear. ఆ యొక్క ఎందుకంటే ఆయన పునరుద్ధాన సహవాసములు ఎంతో స్పష్టమైనవి, ఎంతో నిర్మలమైనవి. Yes, so you and I cannot deceive him. నేను మీరు కూడా ఆయన్ని మనం మోసగించలేము. As I have shown you the other day, అంత ముందు రోజు నేను చూపించినట్లుగా no one needs to testify to him regarding any man. John 2:24, John 2:23 and 24. యోహాను సువార్త 25. 2వ అధ్యాయం. But Jesus did not commit himself to them because he knew all men and had no need that anyone should testify of man. Last words. 25 to 25. యోహాను సువార్త 2వ అధ్యాయం 24-25 వచనంలో, అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశం చేసుకోలేదు. ఆయన మనుషుని ఆంతర్యమును ఎరిగినవాడు గనుక ఎవడనో మనిషిని గూర్చి ఆయనకు సాక్ష్యం ఇనక్కర్లేదు. So no one needs to testify of anyone to our risen Lord Jesus Christ. ఆ యొక్క ఎవరు ఆయన తిరిగి లేచిన ప్రభు గురించి సాక్ష్యం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరి గురించి ఈ పునరుద్ధాన ప్రభువునకు సాక్ష్యం ఇవ్వాల్సిన పని లేదు. బికాస్ హీ నోస్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఎందుకంటే ఆయన అందరు ఆంతర్యాలు ఎరిగిన వాడైనాడు. సో డియర్స్, లెట్ us come into this sublime fellowship. ఈ గంభీరమైన సహవాసంలోకి మనం అందరం ప్రవేశిద్దాము. Because these people, the disciples,
they are wakeful at the third watch of the night. ఆ యొక్క శిష్యులు ఏంటంటే ఆ 3వ జాము వరకు వారు మెలుకొని ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాము. And they could receive the Lord. అందుకే Even after initial inhibitions, they could able to receive the Lord. వారికి ఎంతో భయాలు ఆందోళన ఉన్నప్పటికీ కూడా ప్రభువుని వారి యొక్క స్వీకరించగలిగారు. స్వీకరించగలిగారు. And they were in his fellowship. వారు ఆయన సహవాసములో స్థిరపడ్డారు. So, dears, unless we wait in his presence every day, ఆ యొక్క ఆయన సన్నిధిలో మనం కనిపెట్టని వారం అయితే గనక we cannot have this sublime fellowship. ఆ యొక్క గంభీరమైన సహవాసాన్ని మనం పొందుకోలేము. Dears, let me move forward. ఇక ముందుకు వెళ్దాం మనము. Now we are seeing, now so far we have seen the striking fellowship. మనం ఇక ఈ ముందు చూసినవన్నీ ఏంటంటే ఆయన యొక్క ఆ తీక్షణమైన సూటి అయిన సహవాసం చూసి ఉన్నాము. We have seen his sparkling fellowship. ఆయన మిరమిట్లు గొలిపే సహవాసం చూసి ఉన్నాము. We have seen his secret fellowship. ఆయనకు మరుగైన లేదా రహస్యమైన సహవాసం చూసి ఉన్నాము. And we have also seen his sublime fellowship. గంభీరమైన సహవాసం చూసి ఉన్నాము. Now we are going to see the solid fellowship. ఈ యొక్క బహిరంగమైన సహవాసం లేదా స్థిరమైన సహవాసాన్ని మనం చూద్దాము. So dears, this is the solid fellowship. ఇది ఒక స్థిరమైన సహవాసంగా మనం చూస్తూ ఉన్నాము. And no one can change this solid fellowship that he has given to Thomas. ఈ యొక్క తోమాకి ఇవ్వబడిన స్థిరమైన సహవాసాన్ని ఎవరు ఇంకా మార్చలేరు. John 20:27. ఈ యొక్క యోహాను సువార్త 20వ అధ్యాయము 27వ వచనము. John 20:27. Here we see the Lord pointing to Thomas and telling him, తరువాత తోమాను చూచి నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండమనెను. yes, then he said to Thomas, reach your finger here and look at my hands, and reach your hand here and put it into my side. Do not be unbelieving but believing. What is this? ఇంకా ఇదేమై ఉన్నది? This is the solid fellowship of touching Jesus and connecting to his heart and believing him as he is appearing to us. ఇదేమై ఉన్నది అనంటే పునరుద్ధానుడైన ప్రభువుని కనుగొని ఆయన చేతిలో చెయ్యి వేసి ఆయన హృదయమునకు సంబంధపడి ఆయన యొక్క పునరుద్ధాన సహవాసములో స్థిరపడినటువంటి అనుభవమై ఉన్నది. ఈ పునరుద్ధాన సహవాసములో స్థిరపడిన ఈ స్థిరమైన సహవాసము నుండి ఇక ఎవరైనా తోమాని తొలగించగలరా? కెన్ ఎనీ డౌట్ రిమూవ్ థామస్ ఫ్రమ్ దిస్ సాలిడ్ ఫెలోషిప్? ఇక ఏ సందేహమైన ఏ అనుమానమైన యొక్క స్థిరమైన యొక్క సహవాసంలోంచి తోమాను తొలగించగలదా ఇంకా? Because he was physically connected with the risen Lord. ఎందుకంటే బహిరంగంగా యొక్క పునరుద్ధాన ప్రభువుతో యొక్క సంబంధం కలిగి ఉన్నాడు. His hands have touched his side. ఈ యొక్క ఆయన చేతులు ప్రభు యొక్క ప్రక్కనే తాకినట్టు మనం చూస్తున్నాము. And his fingers tested his nail marks. ఈ యొక్క ఆయన వ్రేళ్లతో వెళ్ళి ప్రభు యొక్క ఆ గుర్తుల్ని యొక్క సిలువ వేసిన గుర్తులు చూసినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. Although it was not written here, I believe that while Thomas was saying, "My Lord and my God," he would have embraced the risen Lord with his two hands. ఒకవేళ ఇక్కడ రాయబడలేదు కానీ నా యొక్క ఆలోచన ఏమైనదంటే ఒకవేళ నా ప్రభువా నా దేవా అనే సమయంలో ఆయన పూర్తిగా ప్రభుని హత్తుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. He would have embraced the Lord with his two hands for the solid fellowship he has given to him. ఈ యొక్క ప్రభు ఇచ్చిన ఈ స్థిరమైన యొక్క సహవాసాన్ని బట్టి ఆయన రెండు చేతులతో ప్రభువుని కౌగిలించుకున్నట్టుగా మనం అనుకోగలము. Yes, he would have not let his hands. ఆయన చేతులు విడిచిపెట్టినట్టుగా మనం విడిచిపెట్టనట్టుగా మనం చూస్తూ ఉన్నాము. Yes, that's why the bride says in the Song of Solomon, I would not let him go.
వదిలిపెట్టక నేను అతని పట్టుకొంటిని. దట్స్ వై ద బ్రైడ్ సేస్ ఇన్ సాంగ్ ఆఫ్ సొలొమన్ 3rd chapter. ఈ యొక్క పరమగీతం 3వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాము. Here in 4th verse we see 3-4. ఈ యొక్క పరమగీతార్థం 3వ అధ్యాయం 4వ వచనము. నేను వారిని విడిచి కొంచెం దూరం పోగా నా ప్రాణప్రియుడు నాకు ఎదురుపడెను, వదిలిపెట్టక నేను అతను పట్టుకొని I held him and would not let him go. నేను వదిలిపెట్టగా నేను అతను పట్టుకుంటుని. I held him and would not let him go. వదిలిపెట్టగా నేను అతను పట్టుకుంటుని. That is the solid fellowship your risen Lord is giving to you this evening. ఇదే యొక్క స్థిరమైన యొక్క సహవాసాన్ని ఈ దినాన యొక్క పునరుద్ధాన ప్రభు మీకు అనుగ్రహిస్తూ ఉన్నారు. Yes, shall we enter into this solid fellowship? ఆ యొక్క స్థిరమైన యొక్క సహవాసంలోకి మనము ప్రవేశిద్దామా? Or do you want to be still in secret fellowship? ఇంకా మీరు రహస్య సహవాసాల్లోనే ఉండడానికి ఆశపడుచున్నారా? Don't try to be like Gideon, who tried to thresh his wheat behind something. ఆ యొక్క గిద్యోను ఎలాగ ఆయన గోధుమలు దుల్లగొట్టుచు వెనక దాక్కున్నాడు, గానుగ చాటున ఉన్నాడో మీరు అలాగే ఉండాలనుకుంటూ ఉన్నారా? So don't try to hide something back. ఏది మీరు వెనక దాచడానికి ప్రయత్నం చేయొద్దు. So dear, it's here the bride is saying, I held him and would not let him go. పెండ్లి కుమార్ చెప్తూ ఉన్నది, నేను అతను విడిచిపెట్టకుండా పట్టుకున్నానని. That is the solid fellowship your resurrected Lord is offering to you this evening. ఈ దినాన యొక్క పునరుద్ధాన ప్రభు యొక్క ఆయన స్థిరమైన యొక్క సహవాసాన్ని మీకోసం అందిస్తూ ఉన్నారు. So we have seen the striking fellowship. నా యొక్క ఆయన యొక్క తీవ్రమైన why I am saying time and again means I want at least these terms may fix in your mind so that you can meditate more and more upon them even after I close. ఎక్కువ ధ్యానించాలని మాటికి ఇవన్నీ మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కొన్నైనా మీ మనసులోకి వెళ్తాయని నేను ఆశపడుచు ఉన్నాను. And even after I leave, I believe that they will be helpful for you to meditate more and more. ఒకవేళ ఇవన్నీ విడిచిపెట్టిన వెళ్ళినా కూడా నేను వాక్యం ముగించిన తర్వాత కూడా ఇవన్నీ కూడా మీరు మళ్ళా ధ్యానించుకుంటారని నేను ఆశపడుచు ఉన్నాను. So the striking fellowship, sparkling fellowship, and secret fellowship, and sublime fellowship, solid fellowship. ఆ యొక్క అతీక్షణమైన సహవాసము, ఆయన యొక్క మిరిమిట్లు గొలిపే సహవాసము, ఆయన రహస్య సహవాసము, ఆయన గంభీరమైన సహవాసము, ఆయన స్థిరమైన సహవాసము. Now we are coming to a new fellowship. ఇంకో కొత్త సహవాసంలోకి మనం ప్రవేశిస్తున్నాము. It is difficult to render, but it is very easy to understand. చెప్పడం కష్టం కానీ అర్థం చేసుకోవడం మాకు తేలిగా ఉంటుంది. It is called the surgical. ఏంటంటే ఒక సర్జికల్, ఒక ఆపరేషన్, ఒక శస్త్రచికిత్స సహవాసము. So here in this fellowship the Lord is doing certain surgical operations. ఈ యొక్క సహవాసంలో ప్రభువు కొన్ని యొక్క ఆపరేషన్ వైద్యపరమైన ఒక శస్త్రచికిత్సలాగా చేసినట్టు మనం చూస్తూ ఉన్నాము. Yes, this fellowship was given to Peter. ఈ యొక్క సహవాసం పేతురుకి ఇవ్వబడినట్టు చూస్తూ ఉన్నాము. John 20, yes. John 21 21వ అధ్యాయము from 15th to 17th verses. 15వ వచనం నుంచి 17వ వచనం దాకా రాయబడినట్టు చూస్తూ ఉన్నాము. As he lied 3 times that he did not know Jesus. ఇక 3 సార్లు పేతురు చెప్తున్నారు, నేను ప్రభువుని ఎరగను అని చెప్తూ ఉన్నాడు ఆయన. The reason he lied for 3 times, God tested him for 3 times. ఇక 3 సార్లు ప్రభు ఆయన పరీక్షించినట్టు చూస్తూ ఉన్నాము. This is the surgical fellowship. ఇదే ఆ యొక్క ఆపరేషన్ లేదా శాస్త్రపరమైన ఒక శస్త్ర చికిత్స చేసిన ఒక సహవాసంగా మనం చూస్తూ ఉన్నాము. Do you want this surgical fellowship? ఈ యొక్క శస్త్రచికిత్స సహవాసాన్ని మీరు కోరుచు ఉన్నారా? Do you want the Lord to test your heart? మీ యొక్క హృదయాన్ని కూడా పరీక్షించే
ఆ యొక్క సహవాసంగా కోరుచున్నారా? Do you want the Lord to test your feelings? మీ యొక్క భావాన్ని పరీక్షించాలని అనుకుంటున్నారా? Do you want the Lord to test your devotion and your commitment to the Lord? ఆ యొక్క ప్రభు మీ యొక్క భక్తిని గాని మీ యొక్క సమర్పణ గాని యొక్క పరీక్షించాలని మీరు కోరుచు ఉన్నారా? Then this coming to this surgical fellowship, ఈ యొక్క సర్జికల్ అంటే శస్త్రచికిత్స యొక్క సహవాసాన్ని రండి. operation, yes. ఆపరేషన్ సహవాసానికి రండి. Dears, in this surgical fellowship, yes, whatever the smallest molecule that is there inside you, it will be brought out. ఈ యొక్క ఆపరేషన్ సహవాసం ద్వారా మీ శరీరంలో ఏ చిన్న కణమైతుందో అది బయట తీసివేయబడుతుంది. Whatever the least thing that is against to his resurrection, will and love will be removed in this surgical fellowship. ఆయన యొక్క పునరుద్ధాన సహవాసానికి వ్యతిరేకంగా ఏ చిన్నది అణువంతైన ఉన్నా కూడా ఆ యొక్క ఆయన పునరుద్ధాన యొక్క చిత్తానికి ఏది వ్యతిరేకంగా ఉన్నా అది యొక్క శస్త్రచికిత్స సహవాసం ద్వారా తీసివేయబడుతుంది. Abraham has undergone this. అబ్రహాం గారు కూడా has undergone this surgical fellowship. అబ్రహాం గారు కూడా దీని ఈ ఆపరేషన్ సహవాసం ద్వారా వెళ్ళినట్టు మనం చూస్తూ ఉన్నాము. Although the Lord did not ask him there the way he asked Peter here, ఇక పేతురుని అడిగినట్లు అక్కడ అబ్రహాం గారిని అడిగినట్టు మనం చూడడం లేదు. but he simply straight away asked, hey Abraham, offer your only one child on the mountain that I am going to show you. నేరుగా అబ్రహాం గారిని అడుగుతూ ఉన్నారు, నేను చూపించబోయే ఆ పర్వతం మీద నీ కుమారుని వెళ్ళి దహన బలిగా అర్పించని చెప్తూ ఉన్నారు. He didn't ask him straight, do you love me more than your son? ప్రభు అబ్రహాం అడగట్లేదు, నీకు నాకన్నా నీ కుమారుని ఎక్కువ ప్రేమిస్తున్నావా, నీ కొడుకు కన్నా నన్ను ఎక్కువ, నీ కుమారుని కన్నా నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అడగడం లేదు. So dears, that is the, in other words, the surgical fellowship is like the surgical strike on the sensitive feelings and the sensitive loves of our human life. ఈ యొక్క శస్త్రచికిత్స యొక్క సహవాసం ఏమైనదంటే మన భౌతికమైన ప్రేమలపైన, మన కుటుంబ మన జీవన సంబంధమైన తీపి ప్రేమలపైన పునరుద్ధాన ప్రభువు చేసినటువంటి ఒక సర్జికల్ స్ట్రైక్స్ లాంటివి అన్నమాట ఇవి. అంటే ఊహించకుండా ఆయన చేసినటువంటి హఠాత్ పరిణామముతో కూడుకున్నటువంటి దాడులివి. దాడులు అనంటే మన అంతరంగాల్ని పరీక్షించేటటువంటివి. సో డియర్స్, దిస్ పీటర్ was thoroughly tested and edified and made perfect in this surgical fellowship. ఈ సహవాసంలో, ఆపరేషన్ సహవాసంలో పేతురు గారు ఎంతో బలపరచబడ్డారు, శుద్ధీకరించబడ్డారు, పరీక్షించబడ్డారు, సిద్ధపరచబడ్డారు. So that's why he could able to tend the flock, he could able to lead the flock, he could able to mend the flock. ఆ యొక్క పరీక్ష వల్ల ఆయన ఆ గొర్రెలను మేపగలిగారు, ఆ గొర్రె పిల్లల్ని మేపగలిగారు, గొర్రె పిల్లల్ని కాయగలిగారు. మొట్టమొదటిగా గొర్రెల్ని మేపగలిగారు, గొర్రె పిల్లల్ని మేపగలిగారు, గొర్రెల్ని కాయగలిగారు, మరలా గొర్రెల్ని మేపగలిగారు. రైట్. సో దీస్ 3 operational qualities were made fulfilled in the life of Peter through this surgical fellowship. ఈ యొక్క శస్త్రచికిత్స యొక్క సహవాసం ద్వారా పేతురులో ఇక్కడ చేయబో పనులన్నిటినీ కూడా తరువాతి సంఘానికి ఆయన చేయవలసిన విధానాన్ని అంతా కూడా ప్రభువు నేర్పిస్తున్నట్టు చూస్తూ ఉన్నాము. So dears, let us move forward. We have seen the striking fellowship, sparkling fellowship, secret fellowship, sublime fellowship, solid fellowship,
and surgical fellowship. If you wanted to have this surgical fellowship, then you will be made as strong as Peter. ఈ ఆపరేషన్ ఫెలోషిప్ ద్వారా పేతురు ఎలా బలపరచబడ్డారో మీరు కూడా ఎంతో స్థిరపరచబడతారు, బలపరచబడతారు. You will be made as the rock on which the raptured church will be built. ఈ యొక్క రాకడ సంఘానికి మీరు కూడా ఒక రాయిగా, రాతి పునాదుల వలె మీరు మారగలరు. So dears, here I am leaving for your amplification by the help of the Holy Spirit. I am just giving you the guidelines. ఆ యొక్క పరిశుద్ధాత్మ తండ్రి సహాయంతో మీరే దీన్ని విస్తరించుకోవాలని నేను చెప్తూ ఉన్నాను. Yes, I am just simply giving you the guidelines so that you can meditate more upon more and amplify this message for your spiritual strength. మీ యొక్క ఆత్మ సంబంధమైన శక్తి కోసం ఇంకా ధ్యానించుకొని ఇంకా దీని గురించి ఎక్కువ విషయాలు తెలుసుకొని కోరుచు ఉన్నాను. So if you always expect your Lord to perform surgical strikes on your life, then you will become like the solid rock like Peter. ఈ ఆపరేషన్ సహవాసాన్ని మీరు కూడా కోరుకొని ప్రభు ఎప్పుడు కూడా మీ అంతరంగాన్ని పరీక్షిస్తూ నిత్యము పరిశోధిస్తూ ఉండేటట్లుగా అయితే కనుక మీరు కూడా పేతురు వలె స్థిరమైనటువంటి రాతి పునాదులు అవుతారు. దేని కొరకు? రాకడ సంఘము కొరకు. Let me move forward. Now let us, after we have finished the surgical fellowship and we are now coming to the sweet fellowship. ఈ యొక్క మధురమైన తీయని యొక్క సహవాసాన్ని మనం చూద్దాము. Now dears, the sweet fellowship was given to John. ఈ యొక్క తీయని యొక్క మధురమైన ఈ సహవాసము ఇక యోహాను గారికి ఇవ్వబడినట్టు చూస్తూ ఉన్నాము. Do you want the sweet fellowship or do you want the surgical fellowship? మీరు యొక్క తీయని సహవాసాన్ని మీరు కోరుచున్నారా లేదా శస్త్రచికిత్స సహవాసాన్ని మీరు కోరుచున్నారా? Unless you fulfill the surgical fellowship, you cannot enter into the sweet fellowship. ఈ యొక్క ఆపరేషన్ సహవాసాన్ని మేము ముగించుకున్నట్టయితే కనుక ముగించుకుంటేనే కానీ ఈ యొక్క మధురమైన యొక్క తీయని సహవాసంలోనికి మీరు వెళ్ళలేరు. Yes. John, after tried many a times, his love was edified in order to enter into this sweet fellowship. యోహాను ఎన్నో మార్లు పరీక్షించబడిన పిదప యేసు యొక్క రొమ్మున ఎన్నో మార్లు ఆనుకొని ఆయన అంతరంగమును పరిశోధించిన పిదప ఈ యొక్క మధురమైన సహవాసంలోనికి యోహాను గారు ప్రవేశించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. So dears, I know you and I love this sweet fellowship. మీరు నేను కూడా ఈ మధురమైన తీయని సహవాసాన్ని ఎంతో ఇష్టపడతాము. But only after surgical fellowship we will be entering into this sweet fellowship. ఆ యొక్క శస్త్రచికిత్స ఆపరేషన్ సహవాసం తర్వాతనే ఇందులోకి మనం ఈ మధురమైన సహవాసంలో ప్రవేశించగలము. What is that sweet fellowship? ఈ యొక్క మధురమైన సహవాసం ఏమై ఉన్నది? Please read John 21:22. ఆ యొక్క యోహాను సువార్త 21వ అధ్యాయము 20వ వచనము. 22. 22వ వచనము. యేసు నేను వచ్చే వరకు అతడుండుట నాకు ఇష్టమైతే అది నీకేమి? Jesus said to him, if I will that he remain till I come, what is that for you? If I will that he remain till I come. If I will that he remain till I come. యేసు నేను వచ్చే వరకు అతడుండుట నాకు ఇష్టమైతే అది నీకేమి? So it is the will of the resurrected Lord's sweet fellowship that you must remain alive until his second coming. పునరుద్ధాన ప్రభు అయిన మధురమైన సహవాసాన్ని
మీ ఈ యొక్క రాకడ. మధురమైన సహవాసము యొక్క అభీష్టం ఏమై ఉన్నది అని అనగా మీరు రాకడ దినము వరకు కూడా సజీవులుగా నిలిచి ఉండుటయే. దిస్ ఈస్ ద బెస్టోయింగ్ ఆర్ ద బెస్ట్ గిఫ్ట్ ఆఫ్ ది స్వీట్ ఫెలోషిప్. ఈ యొక్క మధురమైన సహవాసం యొక్క ఇచ్చే గొప్ప భాగ్యము యొక్క బహుమానంగా మనం చూస్తూ ఉన్నాము. సో డియర్స్, ద స్వీట్ ఫెలోషిప్ will give you the lasting endurance until the day of his coming. ఆ యొక్క మధురమైన ఆయన తీయని సహవాసం మనం ఆయన వచ్చే దినం వరకు ఆయన మన యొక్క అన్నిటిని తట్టుకునే విధంగాను ఆ అన్నిటిని శ్రమలు ఆయన రాకడ కొరకు ఎదురు చూసే విధంగాను సహించుకునే వారంగాను మనం చేస్తుంది. Let us see one more and then let us close, or let us see two more. ఇంకొక 2 అంశాలు చూసి మనం ముగించుకుందాము. After sweet fellowship, let us enter into the sacramental fellowship. ఈ మధురమైన తీయని సహవాసం తర్వాత ఈ యొక్క సంస్కార సహవాసంలో మనం ప్రవేశిద్దాము. Please turn with me to Mark 16:14. మార్కు సువార్త 16వ అధ్యాయం 14వ వచనం. Yes. Please turn with me to Mark. 16వ అధ్యాయం 14వ వచనం. పిమ్మట 11 మంది శిష్యులు భోజనం కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను Enough. That's all. Later he appeared to the 11 as they sat at the table. Here the disciples were sitting at the table where the Lord appeared and administered to them his holy sacrament called his body and blood. ఇక్కడ ఆయన శిష్యులైనటువంటి వారు భోజనమునకు కూర్చున్నప్పుడు ఆయన వారికి తన శరీర రక్తములను సంస్కార సహవాసముగా వారికి అందించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. Dears, if you enter into the sweet fellowship of your risen Lord, మీరు యొక్క ఆయన మధురమైన సహవాసానికి పునరుద్ధాన ప్రభు యొక్క మధురమైన సహవాసాన్ని ప్రవేశించినట్లయితే then you will enter into this sacramental fellowship where you will dine with him. ఎక్కడైతే ఆయనతో కలిసి కూర్చుని భోజనం చేసే ఆ సంస్కార సహవాసంలోను కూడా మనం ప్రవేశిస్తాము. So dears, this is the greatest bliss the Lord is offering to the church at Laodicea. ఆ యొక్క లౌదికీయ సంఘానికి ప్రభు అనుగ్రహించిన గొప్ప ఆశీర్వాదంగాను గొప్ప భాగ్యంగాను మనం చూస్తూ ఉన్నాము. Dears, please turn with me to Revelation, the book of Revelation, 3rd chapter, 21st words. ఈ ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనము. నేను జయించి నా Yes, 20th verse. Behold, I stand at the door and knock. If anyone hears my voice and opens the door, I will come into him and dine with him and he with me. I will come into him and dine with him. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 20వ వచనము. ఇదిగో 3వ అధ్యాయము 20వ వచనము. ఇదిగో నేను తలుపు నొద్ద నిల్చుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన యెడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతను భోజనం చేయుదుము. This is the sacramental fellowship. ఇదే యొక్క సంస్కార సహవాసంగా చూస్తూ ఉన్నాము. He is dining with us and we are dining with him. ఆయన మనతోను మనం ఆయనతో కలిసి భోజనం చేస్తున్నట్టు. And the last one is the summative fellowship. ఆ యొక్క చిట్ట చివరిది ఏమైందంటే ఆ యొక్క సమకూర్చే సహవాసాన్ని చూద్దాము. Please turn with me to Acts 1:6. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. Yes, Acts 1:6. Therefore when they had come together, they asked him, saying, here we see the disciples coming together. They are summoned by the Lord. They were gathered together by the Lord. ఇక్కడ మనం ఇక శిష్యులందరూ ప్రభు దగ్గర సమకూర్చబడినట్టు మనం చూస్తూ ఉన్నాము. Yes, here they are having the summative fellowship of the Lord.
ఈ యొక్క సమకూర్చబడిన లేదా కూడి వచ్చిన ఆ యొక్క సహవాసాన్ని మనం చూస్తూ ఉన్నాము. This is the fellowship that can rapture us. ఈ యొక్క సహవాసమే మనల్ని రాకడలోని తీసుకుని వెళ్తుంది. We should come together as one church, the rapture church or the bride church. మనం ఒక్క సంఘంగా లేదా పెండ్లి కుమార్తె సంఘంగా సమకూర్చబడతాము. Yes, unless we are gathered together in the bride's fold, we cannot have this summative fellowship and be raptured. ఆ యొక్క పెండ్లి కుమారుడి యొక్క సహవాసంలోనికి మనం తేబడినట్టయితే గనక, ఆయన యొక్క చేతుల్లోనికి మనం తేబడినట్లయితే గనక మన యొక్క రాకడ సంఘంగా ఎత్తబడలేము. So dears, it is very much essential for us to gather together by the Lord himself. ఇది ప్రభు ఆయనంతటా ఆయనే మన సమకూర్చబడని ఆయన చేత సమకూర్చబడటము మనకెంతో ప్రాముఖ్యమై ఉన్నది. So dears, don't neglect the voice of the Holy Spirit. ఇక పరిశుద్ధాత్మ తండ్రి యొక్క స్వరాన్ని మీరు నిర్లక్ష్య పెట్టకండి. Listen to the voice of the Holy Spirit, what he is saying to us in these end days. ఇక చివరి కాలాల్లో అంత్య కాలాల్లో పరిశుద్ధాత్మ తండ్రి ఏం సెలవిస్తున్నారో అది వినడానికి పూనుకోనండి. And also don't neglect to be gathered by your bridegroom together into the bride church. ఈ యొక్క పెండ్లి కుమార్తె సంఘములో యొక్క పునరుద్ధాన వరుడు సమకూరుస్తూ ఉన్నారు కనుక ఆ యొక్క సమకూర్పులోనికి మీరు రావడానికి ప్రయత్నం చేయండి. Yes, don't neglect his voice, don't neglect his summative act. ఆయన యొక్క స్వరాన్ని విస్మరించకండి, నిర్లక్ష్య పెట్టకండి. ఆయన కూర్పులోకి రావడాన్ని నిర్లక్ష్య పెట్టకండి. As all the disciples have gathered at the mount that was appointed by the Lord for his ascension, they could witness him. ఏ కొండ మీద అయితే ఆయన యొక్క వారికి ముందుగా నిర్ణయించి, గలిలయలోని ఏ కొండనైతే నిర్ణయించి అక్కడికి సమకూరడం అన్నారో అక్కడికి వారందరూ కూడా సమకూర్చబడినందువలన వారు ఆయన ఆరోహణములో వారు పాలిభాగస్తులు కాగలిగినారు. సో డియర్స్, ఇన్ ఆర్డర్ యూ అండ్ ఐ టు బి raptured, it is essential for us to be summoned by the Lord and to have and to enter into this summative fellowship. మనము రాకడ గుంపులోనికి ఆయన శిష్యులు ఎలాగున సమకూర్చబడు సహవాసములోనికి వచ్చుట ద్వారా ఆయన ఆరోహణమును గూర్చి వారు సాక్ష్యమియగలిగినారో, మనము కూడా ఈ కడవరి కాలములో ఆయన చేత సమకూర్చబడేటటువంటి ఈ చివరి సహవాసములోనికి రాని ఎడల రాకడ గుంపులో మనం కూడా ఎగిరి వెళ్ళలేని వారమని బాగా గ్రహించుకొనవలెను. సో డియర్స్, what fellowship would you like to have in these plethora of fellowships the risen Lord is offering to you? ఇక పునరుద్ధాన ప్రభు మనకు ఇస్తూ ఉన్న క్రమం అన్ని సహవాస క్రమములన్నిటిలో కూడా ఏ సహవాసాన్ని ఈ సహవాసముల దొంతరలలో సహవాసం అన్ని దొంతరలో ఏ సహవాసాన్ని మీరు ఆశపడుచున్నారు, ఏ సహవాసంలో వెళ్ళటకు మీరు ఆశపడుచున్నారు? Dears, we are weak and fragile in many ways. ఎన్నో విషయాల్లో మన బలహీనము, నిస్సహాయులుగా మనం చూస్తూ ఉన్నాము. But the love of the risen Lord is not going to leave us. తిరిగి లేచిన పునరుద్ధాన ప్రభు యొక్క ప్రేమ మనల్ని విడిచిపెట్టేదిగా లేదు. So let us start our fellowship journey with the striking fellowship of the risen Lord. మన సహవాస ప్రయాణాన్ని తిరిగి లేచిన పునరుద్ధాన ప్రభు యొక్క సూటి అయిన తీవ్రమైన సహవాసం నుంచి ప్రారంభిద్దాము. And let us end our fellowships with the summative fellowship of the risen Lord. మన సహవాస ప్రయాణాన్ని ముగింపు సమకూర్చబడే సహవాసం తిరిగి లేచిన ప్రభు
సమకూర్పు సహవాసం దగ్గర ముగించుకుందాము. Then we all will be definitely raptured. మనం తప్పకుండా యొక్క రాకడలోకి ఎగిరి వెళ్ళగలము. So may the Holy Spirit, Father, grant us such highest grace. పరిశుద్ధాత్మ తండ్రి అటువంటి మహోన్నతమైన కృపను కూడి ఉన్న మనకెల్లరకు అనుగ్రహించును గాక. ఆమేన్. Let's pray. Father, we love thee. Father, we laud thee. Father, we give thee all the glory. Thank you for bringing us once again this afternoon. Sorry, it's this evening, and you have allowed us to meditate, to ponder upon your resurrection fellowship. Father, we are the ones that love to have your fellowship, but we are being crippled by so many weaknesses. So many inhibitions are inhibiting us not to enter into your fellowship. We love to enter into your sweet fellowship. Father, help us to receive the striking effects of your fellowship. Help us to be sparkled by your sparkling fellowship. Help us to be secretly nurtured and by your secret fellowship. Help us to be glorified in your sublime fellowship. Father, we are weak and docile in many ways. Yet, Lord, you have been considering us. You have been showing your highest favors to us so that we may enter into your summative fellowship, the summing fellowship. Yes, Lord, unless you sum up, unless you finish all the spiritual and earthly responsibilities, we cannot be raptured, Father. You must say it is finished, even in our rapture preparation. So we thank thee as we are looking forward for tomorrow's communion message. I beseech thee, Father, you strengthen me and your dear servant and your dear loving ones to receive and to relegate and to render the resurrection communion to many others. Bless all the hearers. Help us not to be mere hearers, but the doers of the word. Help us not to be mere meditators of the word, but the ones who experience the word. In Jesus' most precious name, I pray thee, and I pray thee, and I bow down before thee, Father. Amen. Amen. Dears, I thank you, and I thank the Holy Spirit, Father, for his special favors upon me. Although I was weak, he enabled me to deliver this message, and although we were weak physically, he enabled both of us to render this message to you. And yes, I believe that these meditations are much stronger and useful for our spiritual lives. So God bless you. As we take leave, I want you to make these points enhanced in your understanding and in your personal experience. Maranatha.